సోమిరెడ్డి మీద అదే వ్యక్తిగత ఆరోపణలు అంటే మామూలుగా నేను ఇంకా చాలా మాట్లాడిందని చెప్పి చాలా తక్కువ సిమ్లలో పాపులేట్ బిర్యానీ ఇంకా బ్రెడ్ బటర్ జాము వీడు తిని బిల్లు ఎక్కడ కొట్టిపోయి వాళ్ళు పట్టుకొని చుట్టు పట్టుకుని ఎదల కొట్టి కుట్టినటువంటివి ఇవన్నీ చాలా ఉన్నాయి చెప్పాలంటే. మంచుకు కొన్ని చెప్పా, అయ్యా ఇతని వ్యక్తిత్వం ఇట్లాంటిది, అటువంటి వ్యక్తిత్వం అందరికి ఉంటుందని కోరుకుంటున్నారని చెప్పా. నేను దీంట్లో స్పష్టంగా చెప్పేది, సోమిరెడ్డి నా మీద చేసినటువంటి ఆరోపణలు వ్యక్తిగతమా కాదా, రాజకీయమా, రాజకీయ సంబంధమైనటువంటివా అంటే ఒక వ్యక్తి మీద ఎక్కడ ఎన్నికలైపోయి హైదరాబాద్ లో ఉన్న నా కుటుంబ సభ్యులు అందరితో ఉండేటువంటి వ్యక్తుల మీద నా గురించి నువ్వు ఏదో ఒకటి చల్లి ఏదో ఒకటి లేనిటువంటిది రేకెత్తించాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన చేయడం వ్యక్తిగత దూషణ కదా, వ్యక్తిగతంగా హననం చేయాలనేటువంటి ఆలోచన కదా, వ్యక్తిగతంగా నన్ను ఏదో నువ్వు ఇబ్బంది పెట్టాలనేటువంటి వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేసేటువంటి స్థాయికి మనిషి దిగజారిపోతే ఎదుటివాడు నీ మీద వ్యక్తిగతంగా విమర్శలు చేస్తే నీ క్యారెక్టర్ నువ్వు తట్టుకోగలవా? అందుకే నేను చెప్పా, వ్యక్తిగతంగా చేయాలని కాదు, నువ్వు వ్యక్తిగత విమర్శలు చేస్తున్నావు, లేనిపోని విమర్శలు చేసేటువంటి నువ్వు అసలైనటువంటి విమర్శలు కనుక మేము కనుక కూరుకుంటూ నువ్వు తట్టుకోలేవు, నీ జీవితము నీ బ్రతుకు అలాంటిదని చెప్పడానికే వ్యక్తిగతంగా ఆయన జీవితం ఎట్లాంటిదని చెప్పా. దానికి సంబంధించి ఇదిగో నేను మరలా చెప్తున్నాను, నేను వ్యక్తిగతంగా చెప్పడంలే. ఈ పత్రికలో జమీన్ రైతులో 19/1/2001లో 12వ పేజీలో వచ్చినటువంటి వ్యాసము ఇది కరెక్టా కాదా, లేదనుకుంటే ఈ పత్రిక కరెక్టా కాదా, రెండులో ఏదో ఒకటి చెప్పు. జమీన్ రైతు మంచి పత్రిక కాదు, దొంగ పత్రిక అదేం చెప్పు. లేదు జమీన్ రైతు మంచి పత్రిక అయితే నా మీద వచ్చినటువంటి వ్యాసం దొంగదని చెప్పలేవు కదా. కాబట్టి ఆ పేపర్కైనా క్రెడిబిలిటీ లేకుండా ఉండాలా, నీకైనా క్రెడిబిలిటీ లేకుండా ఉండాలి. అది నువ్వు స్పష్టత ఇవ్వు. ఈ పేపర్ క్రెడిబిలిటీ లేదని చెప్తావా, నాకు క్రెడిబిలిటీ లేదని చెప్తావా. కాబట్టి నీ వ్యక్తిగత జీవితం ఎలాంటిది అనేటువంటిది ఈ లోకం అంతా కోడైకి వస్తుంది. కాబట్టి నువ్వు నా మీద వ్యక్తిగతంగా చేసినటువంటి విమర్శలకి నేను వ్యక్తిగతంగానే నీకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఏర్పడింది.